హాయ్ నా శ్రేయోభిలాషందరికీ నా నమస్కారం అండి. ముఖ్యంగా నేను ఈ వీడియో తీసేదానికి ప్రధాన కారణం ఏదేమంటే, నేను మొన్న 3 రోజుల కింద భూమయ్య గారి పల్లెకాడ కోలాటం ఒక బృందాన్ని వీడియో తీయడం జరిగింది. ఒక పాటను, అది కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మీద పాడిన పాటకు కోలాటం వేశారు. ఆ కోలాటంలో ఒక సన్నివేశానికి లక్ష్మీ నరసింహస్వామి అవతారంతో ఒక ఊడగండ్ల శివ అనే అబ్బాయి 6 నిమిషాల 25 సెకన్లు ఆ స్తంభంలోనే ఆ అవతారముతోనే ఉండడం ఒక గొప్ప విషయం. అలాగే ఆ పాటకు కోలాటం గురువు కిషోర్ గారు వేపించడం చాలా గర్వకారణం. మొత్తానికైతేనేమి ఆ వీడియో నా ఫేస్బుక్లో అయితేనేమి, నా ఇన్స్టాగ్రామ్లో అయితేనేమి 1 మిలియన్ దాటి, అంటే 10,00,000 మంది ఒక్క రోజుకు, అంటే నిన్న ఉదయం పెట్టడం జరిగింది. ఈ రోజుకి 24 గంటల కంటే ఒక్క రోజులోనే 10,00,000 మంది చూడడం జరిగింది. 30,000 మంది లైకులు, నా ఫాలోవర్స్ అందు కొట్టడం జరిగింది. నాకు ఫాలోవర్స్ కూడా పెరగడం జరిగింది. అందుకు ఆ కోలాట బృందానికి అయితేనేమి, ఆ భూమి గారిపల్లి ప్రజానికి అయితేనేమి నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. ముఖ్యంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోనే నాకు ఇలా ఫాలోవర్స్ పెరగడం అయితేనేమి, నాకు ఆ లైకులు వ్యూస్ రావడం నిజంగా ఆ స్వామి ఆశీస్సులనే నేను భావిస్తాను. మేము ఎంతో కష్టపడి వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను పెడుతూ ఉంటాం. నేనే కాదు, చాలామంది యూట్యూబర్లు ప్రతి ఒక్కరం పెడుతూ ఉంటాం. నేను పెట్టిన కంటెంట్ అంటే నేను కాదు కానీ మేమందరం, మా తోటి స్నేహితులు అయితేనేమి చాలామంది యూట్యూబర్లు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు పెట్టింటాము కంటెంట్, అది నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి దయచేసి. ఎందుకంటే మీరు అసభ్యకరమైన మాటలు ఆ మెసేజ్ రూపంలో పెట్టడము, ఇంట్లో మా పిల్లలు ఉంటారు, అది ఓపెన్ చేసి చదివితే పొరపాటు నన్నే అని వింటారు మీరు. మా పిల్లలు చూసినప్పుడు అరే మా నాన్నని ఇంతగా అంటుంటాననే నా కుటుంబం బాధపడితే నాకు కూడా బాధే కదా. నా ఉద్దేశం ఏంది, నేను నవ్వుతూ ఉండాలి, మిమ్మల్ని నవ్విస్తూ ఉండాలి, అది నా కాన్సెప్ట్. అంతే, అంతకుమించి నాది ఏదే కోరిక ఏదీ లేదు. ఎందుకంటే ఈ వయసులో నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, అది అందరికీ చెప్తూనే ఉంటా. ఆ డ్యాన్స్తోనే ఈరోజు నేను ఇంత మానసికంగా ఉల్లాసంగా సంతోషంగా మీతో నవ్వుతూ మాట్లాడుతున్నానంటే ఆ సంగీత ప్రపంచంలోనే నేను జీవిస్తూ ఉంటాను. కాబట్టి మొత్తానికి జానపద రూపంలో ఎత్తుకుంటే చెక్క భజనలు అయితేనేమి, కోలాటాలు అయితేనేమి, మళ్ళీ దేవుని ఆలయాల దగ్గరికి వెళ్ళి తాళం భజన అయితేనేమి, కొన్ని నిరుపేద కుటుంబాలకు నా యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులు ఆర్థిక సాయం అందించడంలోనేమి, ఇలా అన్ని దానిలకు ముందుకుంటూ ఉంటాను. నేనే కాదు, చాలామంది ఉంటాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ నేను చేతులు జోడించి ప్రార్థిస్తూ వేడుకుంటేది ఏంటంటే, మెసేజ్లు మీరు మా కంటెంట్ నచ్చితే నచ్చిందని పెట్టండి. లేదంటే సార్ మీ కంటెంట్ నచ్చలేదా సార్ అనుకున్న బాధలే, పెద్ద అయినా నువ్వు పెట్టిన కంటెంట్ మాకు నచ్చలేదు, దయచేసి ఇలాంటి చేయకండి అంటే మేము సరిదిద్దుకొని అలాంటి కంటెంట్ జోలికి వెళ్ళాం. దానికి చిన్న ఉదాహరణ, నేను నా ఇంట్లో నా డిష్ రూమ్లో, అంటే నేను కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్ను, నాకు డిష్ రూమ్ అనేది సపరేట్గా ఉంది. ఆ డిష్ రూమ్లో కొన్ని కొమ్మలు తీసుకొని వచ్చి సెట్టింగ్ ఏర్పాటు చేసుకొని ఒక 10 పాటల దాకా వేయడం జరిగింది. కొన్ని పాటలకు ఒక పెద్ద ఆయన నాకు మంచి మాట చెప్పినాడు, సార్ మీరు ఆ చెట్టుకునే కొమ్మలు తెచ్చి అలా పెట్టి ఆ డ్యాన్స్ చేసేదానికంటే నువ్వే ఆ చెట్టు కిందికి వెళ్ళి ఆ డ్యాన్స్ వేయచ్చు కదా అని నాకు సలహా ఇవ్వడం జరిగింది. నేను వెనకమ్మడే 10 పాటలు అప్పటికే 3 పెట్టినా. ఇంకా వద్దు, ఆ పెద్ద ఆయన మంచి మాట చెప్పినాడు ఎవరో కానీ మనకు అని ఆ 7 పాటలు డిలీట్ చేయడం జరిగింది. అంటే మేము కూడా మారుకోండి ఏమో, ఎందుకంటే మేము పెట్టే కంటెంట్ మీకు నచ్చాలా, మీకు నచ్చితేనే ఫాలోవర్స్గా పెరుగుతారు, మాకు వ్యూస్ ద్వారా మాకు ఫాలోవర్స్గా మారి మమ్మల్ని అభినందిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఈ నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. కానీ నేనే కోరుకునేదంటే, నేను పెడుతున్నా కదా ఇప్పుడు ఈ వీడియో, మీరు ఎక్కడ, ఏ ఊరు వారు, ఎక్కడ వారు, మీరు ఆ కామెంట్ రూపంలో చెప్తే నాకు ఒక ఆనందం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సైడ్ కొద్దిమంది తెలంగాణ సైడ్ నుంచి ఫోన్ చేస్తారు, అయ్యా పెద్దయ్యప్ప మీరు అద్భుతంగా చేస్తున్నారు ఈ వయసులో అని చాలామంది బాగా నాకు సపోర్ట్ చేస్తూ నాకు మంచి మాటలు చెప్తూ కొన్ని మార్పులు చేర్పులు చేయండి సార్ బాగుంటుందని చెప్తూ ఉంటే నాకు కూడా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఇప్పుడు నేను మాట్లాడే మాటలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏ ఊరు వారు, ఎక్కడి వారు, ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్తే నాకు కూడా, ఎందుకంటే నాకు పులివెందుల నుంచి, నాది పులివెందుల,
పులివెందుల వాళ్ళు ఉన్నారా, కడప వాళ్ళు ఉన్నారా, కర్నూలు వాళ్ళు ఉన్నారా, ఇలా తెలిసిపోతుంది ఎక్కడ వాళ్ళనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ అలా కామెంట్ రూమ్లో పెట్టండి. ఎందుకంటే నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారనేది మీరు కామెంట్ రూమ్లో పెడితే నాకు మనసుకు ఒక ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడిక్కడ నుంచి ఎంతమంది నాకు ఉన్నారా అనేదానికి ఉంటుంది. నేను కూడా మరలా చెప్తున్నా, మంచి కంటెంట్ ఉండేటియే, అదే జానపదంలో కానీ, చెక్క భజనలో కానీ, కోలాటంలో కానీ, ఇలాంటిలో నేను వేసే డ్యాన్స్లో కానీ కొన్ని పిల్లలకు ఇష్టమైనవి ఉంటాయి స్టెప్స్. మాకు నా స్టెప్స్ ద్వారా కొద్దిగా పిల్లలు కూడా నేను చేరువుగా ఉంటే కొన్ని తెలుసో తెలియకు కొన్ని మంచి పాటలు ఉండొచ్చు, కొన్ని ఈ మధ్యన వచ్చిన పాట కంటే నా పరిస్థితి ఏంటి అంటే, నేను ఎక్కువ ఈ డ్యాన్స్ ద్వారా నాకున్న షుగర్ను, అంటే నేను షుగర్ పేషెంట్ను, షుగర్ను తగ్గించుకునేదానికి వాకింగ్ చేస్తా, మళ్ళీ చేయకుండా పోను. కానీ నాకు భూమి లేవు వ్యవసాయం చేసేదానికి. నాకు ఉండేది ఏది, 12 సేపు ఒక అర్ధగంట వాకింగు, తర్వాత ఏదైనా నా నెట్వర్క్లో ఏదైనా సమస్యలు వస్తే ఇళ్ళకాడికి తిరిగేది, తర్వాత ఇంటికి వచ్చి మీకు చెప్పాను కదా ఇందాక, డ్యాన్స్ రూపంలో నా ఇంట్లో ఉంటే, లేదంటే ఏదైనా భక్తి పాట పాడాలనుకుంటే నాకు నా వచ్చిన పద్ధతిలో పాడుతూ భక్తి పాట కూడా పాడుతూ ఉంటాను. కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకొని ఇప్పుడు ఉన్న ఫాలోవర్సు, ఇంకా మారుతున్న ఫాలోవర్స్ అందరికీ మరొక్కసారి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకా నన్ను ఆదరిస్తారని, మరింత మా యూట్యూబర్లందరినీ ముందుకు తీసుకెళ్తారని నేను మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై.